जय जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల lithium carbonate, all these first year group elements forms carbonates. For example, lithium carbonate, sodium carbonate, Na2CO3, sodium carbonate, K2CO3, potassium carbonate, Rb2CO3, rubidium carbonate, cesium carbonate. All these carbonates are stable. All these carbonates are stable and solid in nature. అవి solid state లో ఉంటాయి. కానీ లిక్విడ్ Li2CO3 మాత్రమే లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ది అనామలస్ ప్రాపర్టీస్ ఆఫ్ ది లిథియం. అదేవిధంగా మీరు లిథియం కార్బొనేట్ని కనుక వేడి చేస్తే Li2CO3ని కనుక వేడి చేస్తే Li2O ప్లస్ CO2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. Li2O CO2 అంటే లిథియం కార్బొనేటు వేడి చేస్తే CO2 గ్యాస్ ఫామ్ అవుతుంది. CO2 గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది, లిథియం ఆక్సైడ్ లెఫ్ట్ అవుతుంది. మరి మిగిలినటువంటి ఏ కార్బొనేట్ను కూడా, సోడియం కార్బొనేట్ని కావచ్చు, పొటాషియం కార్బొనేట్ని కావచ్చు, రూబిడియం కార్బొనేట్ని కావచ్చు, ఏ కార్బొనేట్ని అయినా కావచ్చు, నువ్వు వేడి చేస్తే అవి కార్బన్ డైఆక్సైడ్ అయితే ఇవ్వవు. అంటే దీస్ ఆర్ ఆల్ ది అనామలస్ ప్రాపర్టీస్ ఆఫ్ లిథియం. అదేవిధంగా ఆల్ దీస్ ఎలిమెంట్స్, ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ reacts with hydrogen and forms hydrides. For example, lithium hydride, sodium hydride, potassium hydride, rubidium hydride, MH అనేటువంటి జనరల్ ఫార్ములా కలిగినటువంటి హైడ్రైడ్స్ను ఫామ్ చేస్తాయి. అదేవిధంగా ఈ యొక్క ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా అమ్మోనియాలో ఇవి డిజాల్వ్ అవుతాయి. అమ్మోనియాలో డిజాల్వ్ అయ్యి దట్ ఈజ్ కాల్డ్ లిక్విడ్ అమ్మోనియా. లిక్విడ్ అమ్మోనియాలో ఈ మెటల్స్ అన్నీ డిజాల్వ్ అయిపోయి ఆ లిక్విడ్ అమ్మోనియాని మనం ఒక సాల్వెంట్గా ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే ఈ యొక్క అమ్మోనియాలో డిజాల్వ్ అయినటువంటి ఈ మెటల్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్స్ని లూజ్ అవుతాయి. ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా అందులో ఫ్రీగా మూవ్ అవుతాయి. ఫలితంగా ఆ లిక్విడ్ అమ్మోనియాకి ఎలక్ట్రిక్ కండక్టివిటీ అనేటువంటి నేచర్ వస్తుంది. మామూలుగానైతే అమ్మోనియా అనేది ఏంటిది? కోవలెంట్ కాంపౌండ్. అమ్మోనియా అనేది కోవలెంట్ కాంపౌండ్. కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అవి ఎలక్ట్రిసిటీని తమ ద్వారా పాస్ చేయవు. కానీ అదే లిక్విడ్ అమ్మోనియాలో మనం కనుక ఆల్కలీ మెటల్స్ని కనుక డిజాల్వ్ చేస్తే అవి చక్కగా ఎలక్ట్రికల్ కండక్టివిటీని కలిగి ఉంటాయి. అంతేకాదు ఈ లిక్విడ్ అమ్మోనియాకి పారామాగ్నెటిక్ నేచర్ కూడా ఉంటుంది. మీకు ఒకసారి ఈ క్వశ్చన్ ఈ విధంగా అడిగాడు, ది ఫాలోయింగ్ ఆర్ ది ట్రూ అబౌట్ ది లిక్విడ్ అమ్మోనియా సొల్యూషన్ విత్ ఆల్కలీ మెటల్స్ అన్నప్పుడు కింద మనం ఏం చూడాలి? ఒకటి, ఇట్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సెకండ్ వన్ ఈజ్ ఇట్ ఈజ్ పారామాగ్నెటిక్ నేచర్. దానికి పారాయస్కాంత స్వభావం దానికి ఉంటుంది. ఎందుచేత అంటే దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అన్పేరిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అన్పేరిడ్ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నది కాబట్టి వాటికి ఆ యొక్క పారామాగ్నెటిక్ నేచర్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా అదేవిధంగా మనం సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ని కనుక చూసినప్పుడు అందులో బెరీలియం, సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమిటి? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. రేడియం అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అన్నాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి దిస్ బెరీలియం షోస్ అనామలస్ ప్రాపర్టీస్ లైక్ లిథియం ఇన్ ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్. ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్లో లిథియం ఏ విధంగా ప్రత్యేకమైనటువంటి ప్రాపర్టీస్ను చూపిస్తుందో ఇక్కడ బెరీలియం అదే విధమైనటువంటి ప్రాపర్టీస్ని చూపిస్తుంది. బెరీలియం ఎవరితో పోలి ఉంటుంది? అల్యూమినియంతో పోలి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం Al2O3 అల్యూమినియం ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. బెరీలియం BeO బేరియం ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈ బెరీలియం ఆక్సైడ్, దిస్ ఈజ్ అల్యూమినియం ఆక్సైడ్స్. ఈ రెండు కూడా యాంఫోటరిక్ నేచర్ని కలిగి ఉంటాయి. యాంఫోటరిక్ నేచర్ అంటే ఏంటిది? వాట్ ఈజ్ యాంఫోటరిక్ నేచర్? మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? ఆల్ ది ఆక్సైడ్స్ ఆఫ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్ అని చెప్పుకున్నాం. అంటే బేసిక్ కాంపౌండ్స్ ఏం చేస్తాయి? ఎసిడిక్ కాంపౌండ్స్తో రియాక్ట్ అవుతాయి. ఎసిడిక్ నేచర్ ఉన్న కాంపౌండ్స్ ఏం చేస్తాయి? బేసిక్ నేచర్ ఉన్న కాంపౌండ్స్తో రియాక్ట్ అవుతాయి. కానీ అటు ఎసిడిక్ కాంపౌండ్స్ తోటి ఇటు బేసిక్ కాంపౌండ్స్ తోటి బోత్ ది కాంపౌండ్స్ తోటి రియాక్ట్ అయ్యేటువంటి కాంపౌండ్స్ ఏమని పిలుస్తారంటే యాంఫోటరిక్
కాంపౌండ్స్ అని పిలుస్తారు. సో దీస్ ఆర్ ది యాంఫోటరిక్ ఆక్సైడ్స్. దీని మీద బిట్ మనల్ని ఇలా అడగొచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాంఫోటరిక్ ఇన్ నేచర్. యాంఫోటరిక్, అందులో మనకి అల్యూమినియం ఆక్సైడ్ ఉన్నా బెరిలియం ఆక్సైడ్ ఉన్నా అవి రెండు కూడా యాంఫోటరిక్ అని మనం గమనించాలి. సో ఈ విధంగా సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి బెరిలియం షోస్ అనామలస్ బిహేవియర్ కంపేర్డ్ టు ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్ లైక్ లిథియం. ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్లో లిథియం లాగా సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్లో మనకి బెరిలియం అనామలస్ బిహేవియర్ని కలిగి ఉంటుంది. ఎందుకని ఈ అనామలస్ బిహేవియర్ వచ్చింది అంటే దెర్ ఈజ్ ఓన్లీ 2 రీజన్స్. వన్ ఈజ్ లో అటామిక్ సైజ్, చాలా తక్కువ అటామిక్ సైజు కలిగి ఉండటం వల్ల. రెండవది ది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ద న్యూక్లియస్. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ వెరీ క్లోజ్ టు న్యూక్లియస్ ఉండటం వల్ల ఆ ఎలక్ట్రాన్స్ మీద న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువగా ఉండటం వల్ల అవి మిగతా ఎలిమెంట్స్తో పోల్చినప్పుడు ఎలక్ట్రాన్స్ని తేలికగా లూజ్ అవ్వవు. తేలికగా లూజ్ అయితే అయానిక్ నేచర్ వచ్చేస్తుంది, ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, అయానిక్ కాంపౌండ్స్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ న్యూక్లియర్ అట్రాక్షన్ ఎప్పుడైతే అవుటర్ మోస్ట్ షెల్లో ఎక్కువగా ఉంటుందో ఆ ఎలక్ట్రాన్ని కోల్పోవడం అనేది అంత తేలికగా జరగదు. కాబట్టి అవి కోవలెంట్ నేచర్ ఉన్నటువంటి కాంపౌండ్స్ని కూడా ఫామ్ చేయడానికి ఇదన్నమాట రీజన్. సో దిస్ ఈజ్ అబౌట్ ది అనామలస్ బిహేవియర్ ఆఫ్ ది లిథియం అండ్ బెరిలియం. ఇక ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనం ఏమని చెప్పుకున్నాం, +1 అని చెప్పుకున్నాం. ఫస్ట్ ఇయర్ గ్రూప్కి +1. ఎందుకని? వాటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది, NS1 కదా వాటి ఎలక్ట్రాన్. ఆ ఒక ఎలక్ట్రాన్ కనుక అవి లూజ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ లిథియం 1s2 2s1, ఈ ఒక ఎలక్ట్రాన్ అది లూజ్ అయితే 1s2, దీనికి హీలియం కాన్ఫిగరేషన్ వస్తుంది, స్టెబిలిటీని పొందుతుంది. కాబట్టి లిథియంతో పోలిస్తే లిథియం ప్లస్ ఈజ్ మోర్ స్టేబుల్. సోడియంతో పోలిస్తే Na+ ఈజ్ మోర్ స్టేబుల్. పొటాషియంతో పోలిస్తే K+ ఈజ్ మోర్ స్టేబుల్. సో ఇవి ఒక ఎలక్ట్రాన్ కోల్పోతాయి కాబట్టి సో +1 ఈజ్ దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. +1 ఈజ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్. సేమ్ వే సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్లో NS2 అవుటర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అవి 2 ఎలక్ట్రాన్స్ని కోల్పోతాయి, ఫలితంగా వాటికి +2 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. సో బెరిలియం +2, మెగ్నీషియం +2, Ca +2, Sr +2, Ba +2. సో +2 ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ద స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్. మీకు ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ +1 ఆక్సిడేషన్ స్టేట్ను మాత్రమే చూపిస్తాయి. దెర్ ఈజ్ నో +2, దెర్ ఈజ్ నో +3, దెర్ ఈజ్ నో +4 ఎక్స్ట్రా, ఓన్లీ సింగిల్ ఆక్సిడేషన్ స్టేట్, దట్ ఈజ్ +1. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ సింగిల్ ఆక్సిడేషన్ స్టేట్, స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్, దట్ ఈజ్ +2. మొబిలిటీ అండ్ కండక్టివిటీ, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోతున్నాం. మొబిలిటీ అండ్ కండక్టివిటీ ఇవన్నీ కూడా నీళ్ళలో కరుగుతాయని చెప్పుకున్నాం మనం. ఆల్ ది బేసిక్ కాంపౌండ్స్, ఆల్కలీ కాంపౌండ్స్ ఆర్ ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ దేర్ కాంపౌండ్స్ సాల్యుబుల్ ఇన్ వాటర్ బికాస్ ఆఫ్ దే ఫార్మ్స్ అయానిక్ కాంపౌండ్స్. ఇవి నీళ్ళల్లో కరిగినప్పుడు ఏం జరుగుతుందంటే హైడ్రేషన్ జరుగుతుంది. ఇక్కడ మనం మొబిలిటీ అండ్ కండక్టివిటీ. మొబిలిటీ అంటే ఏంటిదంటే లిథియం ఫార్మ్స్ Li+, sodium forms Na+, potassium forms K+, rubidium forms Rb+, cesium forms Cs+. సో ఇవి నీళ్ళలో కరిగి ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయానిక్ కాంపౌండ్స్ LiCl, NaCl, KCl, RbCl, CsCl, cesium chloride. సో ఇవి నీళ్ళలో కరిగినప్పుడు La+, Cl-, Na+, Cl-, K+, Cl-, Rb+, Cl-, Cs+, Cl-. సో అయాన్స్ నీళ్ళలో అయాన్స్ రూపంలో ఉంటాయి కాబట్టి ఆల్ దీస్ యాక్వస్ సొల్యూషన్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అయితే ఈ కండక్టివిటీలో డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పైనుంచి కిందికి వచ్చే కొద్దీ లిథియం నుంచి సోడియం వైపు వచ్చే కొద్దీ అయానిక్ సైజ్ ఇక్కడ ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. లిథియం తక్కువ అయానిక్ సైజ్ ఉంటుంది, సోడియం కొంచెం ఎక్కువ ఉంటుంది, పొటాషియం ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, రుబిడియం ఇంకా పెరుగుతుంది, సీజియం ఇంకా పెరుగుతుంది. సో ది సీజియం ఇస్ ద బిగ్గెస్ట్ అయాన్. అయితే ఇక్కడ సైజు తక్కువ ఉండటం వల్ల లిథియం ఏమవుతుందంటే లిథియము
యొక్క పాజిటివ్ నేచరు, వాటర్ మాలిక్యూల్కి ఏ నేచర్ ఉంటుంది? వాటర్ని ఏమని పిలుస్తారు? వాటర్ మాలిక్యూల్కి డైపోల్ మూమెంట్ ఉంటుంది. వాటర్ మాలిక్యూల్ అంటే వాటర్ మాలిక్యూల్ మనం తీసుకున్నట్లయితే H2O, దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఈ విధంగా వి షేప్లో ఉంటుంది. ఆక్సిజన్ యొక్క హై ఎలక్ట్రోనెగటివిటీ వల్ల ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, హైడ్రోజన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో రెండు హైడ్రోజన్స్ మీద కూడా రెండు పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇప్పుడు కనుక వాటర్ మాలిక్యూల్ని మనం చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద వాటర్ మాలిక్యూల్. చూడండి, ఒకవైపు ఏ ఛార్జ్ ఉంది? నెగిటివ్ ఛార్జ్ ఉంది. దిస్ ఈజ్ ఆల్ నెగిటివ్ పార్ట్, నెగిటివ్ ఎండ్ ఆఫ్ ది వాటర్ మాలిక్యూల్. మరి ఇటువైపు ఏముంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. దిస్ ఈజ్ ది పాజిటివ్ ఛార్జ్ సైడ్ ఆఫ్ ది వాటర్ మాలిక్యూల్. సో వాటర్ మాలిక్యూల్లో ఒకవైపు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇంకోవైపు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ అన్నీ కూడా నీళ్ళల్లో కరిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క క్యాటయాన్ యొక్క ఈ పాజిటివ్ ఛార్జ్ వాటర్ మాలిక్యూల్ యొక్క నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లిథియం క్యాటయాన్ అని అనుకుందాం మనం. దిస్ ఈజ్ లిథియం క్యాటయాన్. ఈ లిథియం క్యాటయాన్ చుట్టూ ఈ వాటర్ మాలిక్యూల్స్ యొక్క నెగిటివ్ ఛార్జ్ అట్రాక్షన్ వల్ల ఇది వాటర్ మాలిక్యూల్ అనుకుందాం. సో నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ అన్నీ దీని చుట్టూ చేరతాయి ఈ విధంగా. సో దీస్ ఆర్ ఆల్ ది వాటర్ మాలిక్యూల్స్ విత్ నెగిటివ్ ఛార్జ్ వైపు ఉన్నాయన్నీ దీనివైపు అట్రాక్ట్ అవుతాయి, ఈ విధంగా చేరుతుంది. సో ఈ విధంగా చేరినప్పుడు ఏం జరుగుతుంది? అయాన్ సైజ్ ఏమైంది? పెరిగింది. ఇప్పుడు మీరు చూడండి, అది మొత్తం అయానే. సో ఈ విధంగా స్మాల్ క్యాటయాన్ కాబట్టి ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది. ఫలితంగా లిథియం యొక్క సైజు చాలా పెరిగిపోతుంది. అదే సీజియం దగ్గరకు వచ్చారనుకోండి, దిస్ ఈజ్ సీజియం దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ న్యూక్లియస్ ఉంది, ఇక్కడెక్కడో ఎలక్ట్రాన్ ఉంది. ఈ పాజిటివ్ ఛార్జ్ వాటర్ యొక్క నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేయాలి అంటే చాలా దూరం, ఈ అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంది. న్యూక్లియస్కి ప్లస్ ఈ ఎలక్ట్రాన్కి మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంది. ఫలితంగా సీజియం క్యాటయాను అట్రాక్ట్స్ వెరీ లెస్ నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. అదే లిథియం అయాను అట్రాక్ట్స్ మోర్ నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ హైడ్రేషన్. సో ఈ హైడ్రేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే లిథియం క్యాటయానిక్ సైజులో చిన్నదైనప్పటికీ, క్యాటయానిక్ సైజ్ ఆర్డర్ రాయమన్నాడు అనుకోండి, మనం ఎలా రాయాలి? లిథియం ప్లస్ ఈజ్ లెస్ దాన్, సోడియం ప్లస్ ఈజ్ లెస్ దాన్, పొటాషియం ప్లస్ ఈజ్ లెస్ దాన్, ఆర్బి ప్లస్ ఈజ్ లెస్ దాన్, సీజియం ప్లస్. అదే వాటర్లో ఇవి కరిగి ఉన్నప్పుడు వీటి యొక్క సైజు రాయాలంటే దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రాయాలి. లిథియం యొక్క హైడ్రేటెడ్ అయాన్ అంటారు దాన్ని. లిథియం క్యాటయాన్ కాదు, లిథియం యొక్క హైడ్రేటెడ్ అయాన్. లిథియం యొక్క హైడ్రేటెడ్ అయాన్ యొక్క ఆర్డర్ అడిగాడు అనుకోండి, లిథియం ప్లస్ ఈజ్ మోర్ బిగ్గర్ దాన్, సోడియం ప్లస్ ఈజ్ మోర్ బిగ్గర్ దాన్, పొటాషియం ప్లస్ ఈజ్ మోర్ బిగ్గర్ దాన్, ఆర్బి ప్లస్ ఈజ్ మోర్ బిగ్గర్ దాన్, సిఎస్ ప్లస్. సో ఇప్పుడు లిథియం యొక్క సైజు ఏమైంది? ఒక్కసారిగా పెరిగిపోయింది. పెద్ద సైజు అయాను నీళ్ళల్లో మూమెంట్ ఎలా ఉంటుంది? స్లోగా ఉంటుంది. చిన్న సైజ్ అయాన్ యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది? నిదానంగా ఉంటుంది. సో మొబిలిటీ వచ్చేసి, అంటే నీళ్ళల్లో మొబిలిటీ వచ్చేసి ఇదే ఆర్డర్లో ఉండదు, మళ్ళీ రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. అంటే లిథియం ప్లస్ మొబిలిటీ ఈజ్ లిథియం ప్లస్ ఈజ్ లెస్ దాన్, Na ప్లస్ ఈజ్ లెస్ దాన్, K ప్లస్ ఈజ్ లెస్ దాన్, Rb ప్లస్ ఈజ్ లెస్ దాన్, Cs ప్లస్ మొబిలిటీ వచ్చేసి. సో ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకు కన్ఫ్యూజను? మనం ఏమనుకుంటాం, లిథియం ప్లస్ అనేది చిన్న క్యాటయాన్ కాబట్టి, చిన్న క్యాటయాన్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ హైడ్రేషన్ అనేటువంటి ప్రాసెస్ ఒకటి జరగటం వల్ల మొబిలిటీలో ఈ విధమైనటువంటి డిఫరెన్స్ వస్తుంది. ఎప్పుడైతే మొబిలిటీలో ఇది ఆర్డర్ ఉందో కండక్టివిటీలో కూడా డిఫరెన్స్ వస్తుంది. కండక్టివిటీ దేని మీద ఆధారపడి ఉంటుంది? అయానిక్ మొబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అయాన్స్ ఎంత వేగంగా కదలగలిగితే ఆ సొల్యూషన్లో ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంత వేగంగా జరుగుతుంది. సో ఇక్కడ కండక్టివిటీ వచ్చేసి సేమ్ ఇదే ఆర్డర్లో జరుగుతుంది. Li ప్లస్ ఈజ్ లెస్ దాన్, Na ప్లస్ ఈజ్ లెస్ దాన్, K ప్లస్ ఈజ్ లెస్ దాన్, Rb ప్లస్ ఈజ్ లెస్ దాన్, Cs ప్లస్. అంటే విచ్ ఈజ్ మోర్ మొబిలిటీ? Cesium ప్లస్ ఈజ్ మోర్ మొబిలిటీ. విచ్ ఈజ్ లెస్ మొబిలిటీ?
Li plus have less mobility. Which is more conductivity? Cs plus is more conductivity. Which is less conductivity? Li plus is less conductivity. So these are the about mobility and conductivity. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్లో మనం విచ్ ఈజ్ మోర్ ఎసిడిక్, విచ్ ఈజ్ లెస్ ఎసిడిక్, విచ్ ఈజ్ మోర్ కోవలెంట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోర్ కోవలెంట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లెస్ కోవలెంట్. సో కోవలెంట్ కాంపౌండ్స్ వేటుకుంటుందని చెప్పాను. ఆల్ లిథియం కాంపౌండ్స్ ఆర్ కోవలెంట్ అండ్ అయానిక్. ఫ్రమ్ సోడియం ఆన్వర్డ్స్ ఓన్లీ అయానిక్, దెర్ ఈజ్ నో కోవలెంట్ నేచర్. కాబట్టి కోవలెంట్ నేచర్లో వచ్చేస్తే లిథియం క్లోరైడ్, లిథియం బ్రోమైడ్ వీటన్నిటికీ కోవలెంట్ నేచర్ ఉంటుంది. కాబట్టి విచ్ హ్యాస్ ది మోర్ కోవలెంట్ అన్నప్పుడు అందులో లిథియం కాంపౌండ్స్ ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. పైనుంచి కిందకు వచ్చేసరికి కోవలెంట్ నేచర్ తగ్గుతుంది, అయానిక్ నేచర్ పెరుగుతుంది. సో సీజియం కాంపౌండ్స్ అన్నీ కూడా మోర్ అయానిక్ నేచర్ ఉంటాయి. సో మోర్ బేసిక్, లెస్ బేసిక్, మోర్ ఎసిడిక్, లెస్ ఎసిడిక్, అదేవిధంగా మోర్ మొబైల్, లెస్ మొబైల్, మోర్ కండక్టివిటీ, లెస్ కండక్టివిటీ, వీటి మీద మనకి ఎక్కువగా బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి అబండెన్స్. అబండెన్స్ అంటే లభ్యత. ఇవి మనకి ఎలా లభ్యస్తాయి అంటే లిథియం, సోడియం అండ్ పొటాషియమ్స్ ఈ రెండు ఎలిమెంట్స్ కూడా ఎర్త్ మీద 7th and 8th అబండెంట్ ఎలిమెంట్స్ ఇన్ ది టోటల్ ఎలిమెంట్స్. మొత్తం మనకి లభిస్తున్నటువంటి 118 ఎలిమెంట్స్లో సోడియం అండ్ పొటాషియంలు 7th and 8th పొజిషన్లో ఉన్నాయి. అంటే అంత ఎక్కువగా లభిస్తాయని అర్థం. ఇక లిథియము, రుబిడియము, సీజియము ఇవి తక్కువగానే లభిస్తాయి. అదేవిధంగా మనం సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్కి వెళ్ళినప్పుడు బెరీలియము మనకి కొంచెం తక్కువగా లభిస్తుంది. మెగ్నీషియము, కాల్షియము చాలా ఎక్కువగా లభిస్తాయి. అదేవిధంగా స్ట్రాన్షియము, బేరియం లభ్యత కూడా మోడరేట్గా ఉంటుంది. అదేవిధంగా మనము సోడియం క్లోరైడ్ నుంచి, సోడియం హైడ్రాక్సైడ్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. వాటిని మనం క్యాష్నర్స్ ప్రాసెస్, డౌన్స్ ప్రాసెస్ అనేటువంటి వివిధ పద్ధతుల ద్వారా మనం సోడియంని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సోడియం కార్బొనేట్ని Na2CO3, సోడియం కార్బొనేట్ని వాషింగ్ సోడా అని పిలుస్తాం. సోడియం బైకార్బొనేట్ని బేకింగ్ సోడా అని పిలుస్తాం. దీన్ని మనం బేకింగ్ ఇండస్ట్రీస్లో వాడతారు. అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్గా కూడా దీన్ని వాడతారు. దీస్ ఆర్ ది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ సోడియం. సో ఈ విధంగా మనకి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి వివిధ రకాలుగా మనకి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో నేను ఈ క్లాస్ని